ఇటీవల రష్యా భూభాగం పైనుంచే యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంతో పుతిన్ పగతో రగిలిపోతున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంలో వరుస డ్రోన్ దాడులు చేస్తున్నారు. ఇటీవల యుక్రెయిన్ పై ఎన్నడూ లేని స్థాయిలో రష్యా భీకర దాడులు చేసింది. ఒకే రాత్రిలో 315 షాహెద్ డ్రోన్లు, ఉత్తర కొరియాకు చెందిన KN-23 బాలిస్టిక్ క్షిపణులు, ఇస్కాండర్ K క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోగా 34 మంది తీవ్రంగా గాయపడినట్టు యుక్రెయిన్ వెల్లడించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్పై అనేక రకాల క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇరాన్ రూపొందించిన షాహెద్ 136 డ్రోన్లను ఉక్రెయిన్ కీలక మౌలిక సదుపాయాలు, జనాభా కేంద్రాలపై దాడులకు విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలవు. అంతేకాక 40 కిలోగ్రాముల హై ఎక్స్ప్లోజివ్ పేలోడ్ను మోసుకు వెళ్లగలవు. ఒక్కో షాహెద్ డ్రోన్ ధర సుమారు $35,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఉక్రెయిన్ రష్యా భూభాగం నుంచే దాడులు చేసింది. 117 డ్రోన్లను ఉపయోగించి రష్యాకు చెందిన 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేసింది. దీంతో రష్యా ఉక్రెయిన్పై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను అలసిపోయేలా చేయడం, రాడార్లను గందరగోళపరచడం, జనాభాపై భయాందోళనను సృష్టించడం లక్ష్యంగా ఉన్నాయి. రష్యా ఈ డ్రోన్లను పెద్ద సంఖ్యలో దాదాపు రోజు ప్రయోగిస్తోంది. ఇది ఉక్రెయిన్ ప్యాట్రియాట్ వంటి ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఒత్తిడికి గురిచేస్తోంది. జూన్ 1-2 తేదీల్లో రాత్రి సమయంలో రష్యా ఉక్రెయిన్పై 315 షాహెద్ డ్రోన్లు, ఉత్తర కొరియా రూపొందించిన KN బాలిస్టిక్ క్షిపణులు, ఇస్కాండర్ K క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత భీకరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఈ దాడులు ఖార్కివ్, చెర్నిహివ్, డొనెట్స్క్, ఖెర్సన్ ఒబ్లాస్ట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఉక్రెయిన్పై దాడికి రష్యా ఉపయోగించిన KN-23 క్షిపణులు ఉత్తర కొరియా నుంచి రష్యాకు సరఫరా చేసినవి. ఇవి ఇస్కాండర్ M క్షిపణులతో సమానంగా ఉంటాయి. ఈ క్షిపణులు 310 మైళ్ల దూరం ప్రయాణించగలవు. అలానే మాక్ 6-7 వేగంతో కదులుతాయి. వాటికి ఉన్న క్యాసీ బాలిస్టిక్ ట్రాజెక్టరీ వాటిని గుర్తించడం, అడ్డుకోవడం కష్టతరం చేస్తుంది. రష్యా ఇలా ఇతర దేశాలు సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించడంతో దాని సొంత ఆయుధ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నట్టు కనిపిస్తోందని, యుద్ధంలో పూర్తిగా ఉత్తర కొరియాపై ఆధారపడడాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉక్రెయిన్ వాయుసేన ఈ దాడిని ఎదుర్కొనేందుకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, మొబైల్ ఫైర్ గ్రూపులను ఉపయోగించింది. ఈ దాడిలో 210 షాహెద్ డ్రోన్లను కూల్చివేయగా 172 డ్రోన్లను ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా నిర్వీర్యం చేశారు. ప్యాట్రియాట్ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే రష్యా తన క్షిపణులను రాడార్ డికాయ్లు, ఎవాసివ్ మాన్యువర్స్తో అప్గ్రేడ్ చేయడం వల్ల అవి అడ్డుకోవడం కష్టమవుతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలు వీటిని అడ్డుకోవడంలో విజయం సాధించాయి. ఈ దాడితో కీవ్లో భారీ నష్టం వాటిల్లలేదని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అయితే శిథిలాలు రెసిడెన్షియల్ ఏరియాల్లో పడడంతో పలువురు చనిపోగా మరికొంతమందికి గాయాలయ్యాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా మౌనం ప్రపంచంలోని ఇతరుల మౌనం పుతిన్ను ప్రోత్సహిస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై ఆంక్షల గురించి పరిశీలిస్తున్నామని, కానీ శాంతి చర్చలు కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 479 డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా మరోసారి భీకర దాడులు నిర్వహించింది. ఇటీవల జరిగిన దాడిలో 20 క్షిపణులను ప్రయోగించిందని, మధ్య పశ్చిమ ఉక్రెయిన్లో ప్రదేశాలను ఇవి లక్ష్యంగా చేసుకున్నట్టు కీవ్ వాయుసేన వెల్లడించింది. మాస్కో ప్రయోగించిన వాటిలో 277 డ్రోన్లు, 19 క్షిపణులను మార్గమధ్యంలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తంగా కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాలను తాకినట్లు వెల్లడించింది.